అందరూ సర్వాధికారము అనండి. యేసయ్య శిలువ మీద మరణించి లేచిన తర్వాత అంతకుముందు ఆయన ఏమనేవారంటే శిష్యులతోటి, ఇదిగో మీరు నన్ను అన్నీ అడగొద్దు, నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఎప్పుడు కట్టబడుతుంది, ఇవన్నీ నన్ను అడగకూడదు, ఎందుకంటే ఇవన్నీ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటాడు. తర్వాత మళ్ళా శిష్యులతో అంటాడు పునరుద్ధానానికి ముందు, ఇదిగో మీరు వేరే దేశాలకు వెళ్ళొద్దు, ఇజ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల వద్దకు మాత్రమే వెళ్ళండి, ఇశ్రాయేలు సరిహద్దులు దాటి వెళ్ళొద్దు, డోంట్ గో, ఎందుకంటే నాకు ఇవ్వబడిన అధికారము ఇజ్రాయేల్ వరకే, అందుకే మీకు కూడా ఇజ్రాయేల్ వరకే ఇస్తున్నాను. అందుకే పక్క నుంచి మీరు చూస్తే తూరు సిదోను స్త్రీ వస్తే ఆయన అంటాడు, పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఇవ్వడము, అంటే వీళ్ళే పిల్లలు, ఇంకా అవతల వాళ్ళు నా పిల్లలు కాదు అన్నట్టు లెక్క అనమాట. వాళ్ళు నాకు సంబంధము లేదు అని, నాది ఇంతవరకే పరిమితము, నా శిష్యులకి ఇంతవరకే పరిమితము. సో యేసు వారి యొక్క సామర్థ్యం ఇంతవరకే పరిమితం. మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన బలవంతుడిని బంధించాడు. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బలవంతుడు ఉంటాడు. మీరు దానియేలు గ్రంథంలో చూస్తే అక్కడ గాబ్రియేలు దూత మరి దానియేలుకి దర్శనము యొక్క భావము చెప్పడానికి వస్తున్నప్పుడు ఆ గాబ్రియేలు దూతను ఒక రాజు ఆపుతాడు. ఎవరో పారసీకుల రాజు, అంటే ఆ దేశానికి ఒక అధిపతి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అప్పుడు దానియేలు అప్పుడు ఏం చేస్తాడు, ఇంకొక 14 రోజులు ఉపవాసం ఉంటాడు. అంటే ఆయన రొట్టెని నీళ్లు తాగుతాడు అనమాట. అప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తాడో తెలుసా? పైనుంచి మిఖాయేలు దూతను పంపించి ఆ పారసీకుల రాజు కొట్టి వదిలేరా మా గాబ్రియేల్ అంటే, అప్పుడు గాబ్రియేల్ దూత వచ్చి దానియేలుకి దాని అర్థం చెప్తే అప్పుడు దానియేలు ఇందులో రాస్తాడనమాట. సో అప్పుడు మనం చూస్తే మరి బలవంతుణ్ణి, ఇజ్రాయేల్ దేశం మీద ఉండే బలవంతుణ్ణి యేసయ్య బంధించాడు కాబట్టి ఆ దేశంలో మరి ఆయన ఆ నది దాటి ఒడ్డుకి వెళ్ళిన వెంటనే సమాధుల దగ్గర నుంచి పరిగెట్టుకు వచ్చేస్తాడు. వాడు ఎందుకు? యేసయ్య వాడు గురువు గారిని కట్టేశాడు అంటాడు, అయ్యా నన్ను ఈ దేశము నన్ను ఇక్కడి నుంచి బయటికి పడేయద్దు, సరే పో అంటాడు అనమాట. అలాగే మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా? నాకు తెలియదు అండు, తండ్రి తన వశంలో ఉంచుకున్నాడని చెప్పడు, మీకు అనవసరం అంటాడు. అంటే యేసయ్యకు ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో సమయం సెకండ్తో సహా యేసయ్యకు తెలుసు. ఇంకొక మాట అంటాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఇదిగో ఇప్పుడు నాకు ఇజ్రాయెల్ మీదే కాదు, భూమి మీద పరలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. యు సీ దట్ నౌ? భూమి మీద పరలోకం మీద నాకేమివ్వబడ్డదంట? ఏమివ్వబడ్డదంట? సర్వాధికారము అనండి. అంటే పునరుద్ధానము తర్వాత యేసు ప్రభు వారికి సర్వాధికారం వచ్చేసింది. ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు హిస్ పవర్ అండ్ అథారిటీ విత్ ద క్రాస్. ఇప్పుడు దాకా చెప్పింది ఎంతమందికి అర్థమైంది? యు అండర్స్టాండ్ దాట్? ఓకే. అప్పుడు తండ్రి అన్నాడు, అంతా అయిపోయిందా, ఇది సమాప్తం అయిపోయింది, అంతా వచ్చేసింది, వచ్చేసి పైకి అంటాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇదంతా చేయడానికి గల కారణము, ఆయనకు సామర్థ్యం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయనకు అందరూ పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మ అనేక లెవెల్స్లో అభిషేకిస్తాడు, అనేక స్థాయిలో అభిషేకిస్తాడు. ఉదాహరణకి యేసు ప్రభు వారు మరి పుట్టడానికి తల్లి గర్భమంది అభిషేకింపబడ్డాడు. ఎంతమంది తెలిసేది? ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మరి పుట్టాడు. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన పెరుగుతున్నప్పుడు లూకాలో ఏమంటాడు? ఆయన పరిశుద్ధాత్మ సహాయముతో ఎదుగుచున్నాడంట. అంటే అక్కడ ఇంకొక రకం అభిషేకం ఇస్తున్నాడు. మళ్ళా పరిశుద్ధాత్ముడు యేసయ్యకు బోధిస్తున్నాడు, దేవుని ఆత్మలో జ్ఞానములో వెదుగుతున్నాడంట. తీయండి వచనం, లూకా సువార్త 2:40. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనము. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఓకే, 40 ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ వ్యాక్స్డ్ స్ట్రాంగ్ ఇన్, ఏముంటుంది అక్కడ?
స్పిరిట్ అంటే బాలుడు ఆత్మలో ఎదుగుతున్నాడు అనమాట. అందరూ చెప్పండి, యేసయ్య ఆత్మలో ఎదుగుతున్నాడు అని. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడా మనిషా? ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు, ఆయన ఎదగడు. మరి ఆయన ఈ భూమి మీద, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి దేవుడిగా వచ్చాడా మనిషిగా వచ్చాడా? ఆయన్ని దేవుని కుమారుడు అన్నారా మనిషి కుమారుడు అన్నారా? మనిషి కుమారుడు. అయితే ఆయన దేవుని సామర్థ్యంతో ఎలా పనిచేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా నిండుకున్నవాడై. ఇక్కడ ఆయన ఆత్మలో ఎదుగుతున్నాడంటే హీ వాస్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. తర్వాత ఆయనకి ఆత్మ 12 ఏళ్ళకి అన్నీ బోధించేసింది. మీరు లూకా 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆగండి, ఆత్మబలము అనండి. అంటే యేసు ప్రభు వారికి గనక పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ఎవరు? అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద దేవుడిగా వచ్చాడా మానవుడిగా వచ్చాడా? మానవుడు. ఎందుకంటే ఇక్కడ బాలుడు ఎదుగుచున్నాడు అంటాడు. దేవుడు ఎదుగుతాడా? ఎదగడు. దేవుడు తగ్గుతాడా? తగ్గడు. దేవుని యొక్క లక్షణం ఏంటి? నిన్న నేడు నిరంతరము ఏకరీతి. గాడ్ కెనాట్ చేంజ్. ఆయన బలం తగ్గదు పెరగదు. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటారు? మనుష్య కుమారుడు. హీ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ మ్యాన్. అయితే మరి ఆయన దేవుని కుమారుడికి ఎలా పనిచేశాడు? ఆత్మ బలముతో అనండి. బై ద స్పిరిట్ హీ ఆపరేటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ గాడ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మానవుడైనప్పటికీ కూడా దైవ స్వభావముతో దేవుడిలాగా పనిచేశాడు. ఏ బలము ద్వారా? పరిశుద్ధాత్మ బలం. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటను చూసారా? అంటే యేసు ప్రభు వారికి పుట్టడానికి ఒక అభిషేకం వచ్చింది, ఆయన ఎదగడానికి ఆత్మ ఇంకొక అభిషేకం ఇచ్చింది, ఆయన వాక్యం బోధించడానికి ఒక అభిషేకం ఉంది. మళ్ళీ ఇక్కడ ఆయన గలీలకు వెళ్ళి ఆయన మినిస్ట్రీ ఆరంభించాడు. ఇది 30 ఏళ్ల వయసు. అప్పుడు ఆత్మబలంతో వెళ్ళి ఇక అద్భుతాలు చేసి గలీలియలో రోగాలు స్వస్థపరిచేప్పటి నుంచి అన్నీ మార్చడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. అంటే అనేక స్థాయిలుగా పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి మీదకి వస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ నౌ. మరి ఇదే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారిని ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితి చేశాడు. మరి ఇదే పరిశుద్ధాత్ముడు పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు వారికి ఎంత ఇచ్చాడు పరిమితి? సమస్తం. అంటే ఇప్పుడు ఇక యేసు ప్రభు వారు తన ఆత్మకే ఆ సామర్థ్యం వచ్చేసింది. అవునా? ఇక ఆయనకి పరిశుద్ధాత్మ అవసరం లేదు. అందుకని ఆయన పైన కూర్చున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దాట్ నా. అందుకే అంటాడు, నేను వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తాడంట? ఆదాకరణకు పంపిస్తాడు. నౌ హీ గ్రూ టు ద ఎబిలిటీ అండ్ స్టాచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని కూడా ఈ భూమి మీద సర్వాధికారము పొందుకొని వధువుని తయారు చేయాలని పరిశుద్ధాత్ముడి భూమి మీదకి వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఏ అధికారము? సర్వాధికారము. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు సంఘాన్ని ఎవరి స్వరూపంలోకి మారుద్దాం అనుకుంటున్నారు? ఎవరి స్వరూపంలోకి? అంటే యేసు ప్రభు వారు వేసిన డైలాగు సంఘం కూడా ఎలా లేదా? ఏమనాలా? లోకాన్ని చూసి, ఇదిగో లోకమా, భూమి మీద పరలోకంలోని ఇంత కష్టపడి రక్తం కార్చి దెబ్బలు పొంది అన్నీ పొందుకొని నీకు శిరస్సు అయ్యాను. ఎవరికి శిరస్సు అయ్యాను? సంఘానికి శిరస్సు అయ్యాను. ఇప్పుడు నా శరీరానికి అధికారం రావాలా? ఎవరా శరీరము? సంఘము. ఇలా చేయడానికి దేవుడు భూమి మీదకి ఎవరిని పంపించాడు? యేసు ప్రభువారు ఏ సామర్థ్యముతో ఇదంతా సంపాదించారు? పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మని ఇచ్చాడా, లేకపోతే ఇంకో చిన్న ఆత్మని ఏమని ఇచ్చాడా? మీకు డూప్లికేట్ ఆత్మ ఏమని ఇచ్చాడా? చెప్పండి. డిడ్ హీ సెండ్ ఎ స్మాల్ 20 గ్రామ్ హోలీ స్పిరిట్? లేకపోతే శాంపుల్ కింద పేస్ట్ ఇచ్చాడా? వేసి చాలు సరిపోద్ది అన్నాడా? ఆఫ్ హిస్ ఫుల్నెస్ వీ హ్యావ్ ఆల్ రిసీవ్డ్. ఆఫ్ హిస్ ఫుల్నెస్. తీయండి, జాన్ 1:14. ఆ వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఓకే, రీడ్ 16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చూడండి 16 ఇంగ్లీష్లో బాగుంటుంది. అండ్ ఆఫ్ హిస్ ఫుల్నెస్ హ్యావ్ ఆల్ వీ రిసీవ్డ్ గ్రేస్ ఫర్ గ్రేస్. అందరూ గ్రేస్ ఫర్ గ్రేస్ అనండి. అంటే ఆయనకి ఎంత కృప ఇవ్వబడ్డదో సంఘానికి అదే కృప ఇవ్వబడ్డదంట. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రణాళిక, ద పర్పస్ ఈజ్ పర్పస్. జగత్ పునాది వేయక మునుపు ఆయన ఏం కలిగి ఉన్నాడో అది కుమారుడు నెరవేర్చాడు. ఇప్పుడు ఎవరు నెరవేర్చాలా? సంఘము. ఎంత అధికారం రావాలా అంటే భూమి మీద పరలోకం మీద సర్వాధికారము. యేసు ప్రభు వారి శిరస్సు, ఆయన దేహమేమో సంఘము. దానికి వచ్చినప్పుడే ఆయన అంటాడు, తండ్రి కూర్చొని నా కుమారుడా ఎల్లు అంటాడు. మీలో కొంతమంది దీన్ని చూచుదురుగాక. ఇఫ్ యు బిలీవ్ ఇట్ యు విల్ సీ ఇట్. నువ్వు నమ్మట్లేదా? తిప్పు. 38 సంవత్సరాలు కొండ చుట్టూ తిప్పాడు. పక్కన చెప్పు, నువ్వు దేని చుట్టూ తిరుగుతావు అన్నాడు. సీ దట్ నౌ. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితము మారునుగాక. యు నీడ్ టు ఆస్క్ సంథింగ్ పవర్ఫుల్. యు నీడ్ టు ఆస్క్ సంథింగ్ పవర్ఫుల్. ఓకే, అయితే చాలామంది ఈరోజు చుట్టూ తిరగడం ఆపేసి పక్క రూట్లోకి వెళ్తారు. ఈరోజు నుంచి పక్కన చెప్పి ఇది నీకు అర్థమైతే కొండ చుట్టూ తిరగడం మానేస్తామనండి. అదర్వైజ్ గాడ్ విల్ సే ఇంకో రౌండ్ మోసే తిప్పో తిప్పో. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ వాట్ ఈస్ గాడ్ ప్లానింగ్ ఫర్. అంటే దేవుడు చెప్తున్నాడు అనమాట, లెట్ ద చర్చ్ నో దిస్. లెట్ ద చర్చ్ నో దిస్. ఎంతమంది అదే పోలికలోకి మారదాం అనుకుంటున్నారు? ఆఫ్ హిస్ ఫుల్నెస్ ఆఫ్ ఆల్ రిసీవ్డ్ గ్రేస్ ఫర్ గ్రేస్. అందరూ చెప్పండి, యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఏ సామర్థ్యం ఇవ్వబడ్డదో సంఘానికి అదే సామర్థ్యం ఇవ్వబడ్డది. యు సీ దట్ నౌ. ద హోలీ స్పిరిట్ వాంటెడ్ టు షిఫ్ట్ ద సిస్టమ్స్. షిఫ్ట్ ద సిస్టమ్స్. రైట్. ఓకే, లెట్ us రీడ్ సమ్ స్టఫ్. దేవుడు భూమి మీద కూడా తన యొక్క బిడ్డలకు ఆయన అధికారాలు ఇచ్చేవాడు. ఆయన అందుకే పేతురు కూడా అన్నాడు, పేతురు ఈ బండ మీద నేనేం కడతాను? సంఘాన్ని కడతాను. పాతాళపు ద్వారములు నీ ఎదుట నిలవలేవు. ఇదిగో నేను నీకు తాళపు చెవులు ఇస్తున్నాను. ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావు అది పరలోకంలోని బంధింపబడును. ఈ భూమి మీద దేన్ని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపిస్తా. దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ అండ్ సీజన్స్. అలాగే సర్వాధికారం పొందుకున్న తర్వాతే పౌలు అంటాడు కొరింథీయుల సంఘంతోటి. కొరింథీయుల సంఘం తీయండి, 3వ అధ్యాయం 1 వచనాలు చదవండి. కొరింథీయుల సంఘంతో ఏమంటాడో చూద్దాం. ముసలోళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు ఉన్నారు. చూద్దాం వాళ్ళతో ఏమంటున్నాడు. కొరింథీ 3వ అధ్యాయం 1వ నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే కొరింథీయుల సంఘం ఎలా ఉందంట? అంటే ఆ టైంలో వధువు ఎలా ఉందంట? ఎలా ఉంది? ఈరోజు ఈ దర్శనం ప్రకారం నీ ప్రార్థనా జీవితం మారి నువ్వు తయారవును గాక. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ద చర్చ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఆల్ పవర్ అండ్ అథారిటీ. నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. ఈరోజు ఇది చెప్తున్నానంటే తెలుసా మీకు, పరలోకమంతా కూడా అమ్మయ్య మెసేజ్ అందింది అనుకుంటుంది ఈరోజు భూమికి. The entire heaven is thinking that man, the message has gone to the earth. ఈ రోజు నుంచి మీరు ప్రార్థిస్తూ ఉంటే పరిస్థితులు మారిపోతాయి. థింగ్స్ విల్ చేంజ్. గాడ్ విల్ ఇంటర్వీన్ అండ్ చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్. తీయండి ఒకసారి కొరింథీయులు 15. టుడే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అండ్ ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద అనాయింటింగ్ ఆఫ్ సైరస్. సర్వాధికారము సంఘానికే రావాలంట. ఆల్ పవర్ అండ్ అథారిటీ. 1 కొరింథీయులు ఎక్కడి నుంచి చూద్దామంటే, లెట్ మీ రీడ్ ఫ్రమ్ వేర్, 24 నుంచి చదువుదామండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి. ఆగండి. అటు తర్వాత ఆయన ఎవరు? యేసయ్య. అరే
కొలసీల్లో ఆల్రెడీ కొట్టేశాడు. హీ డిడ్ ఇట్ ఆల్రెడీ ఇన్ కొలోషియన్స్. మళ్ళా ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. సిలువ మీద సమస్తమును ఆయన కొట్టివేసి 2:15 అన్న. ఒకసారి 2:15 చదవండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఇంగ్లీష్లో చూడండి 15 ఎలా ఉంటుందో. హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. అంటే ప్రతి అధికారాన్ని ఆయన సిలువలో కొట్టేశాడంట. అందుకే ఏమంటాడు, నాకు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడ్డదే. కానీ ఇప్పుడు ఆయన దేనికి శిరస్సు అయ్యాడు? సంఘానికి శిరస్సు అయ్యాడు. అంటే ఇప్పుడు పనిచేయాల్సింది ఎవరు? పనిచేయాల్సింది ఎవరు? శిరసా సంఘమా? సంఘము. అంటే ఈ సంపూర్ణత అధికారము సంఘం. అంటే సిలువ మీద ఆయన సంపాదించాడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? సంఘానికి. చదవమ్మా ఇప్పుడు కొరింథీయులకు వచ్చేయండి. లెట్స్ రీడ్ ఫ్రమ్ కొరింథియన్స్. కొరింథీయులు 15:24. అటు తరువాత మొదటి కొరింథీయులు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి. ఆగండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తము అంటే అటు తర్వాత ఆయన సమస్త ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి. అంటే సంఘానికి తప్ప ఇంకా దేనికైనా ఎక్కడైనా ఎవరికైనా అధికారం ఉంటే ఏం చేస్తాడంట? కొట్టేస్తాడంట. నా గొర్రెలు నా స్వరము వినును. మై షీప్ హియర్ మై వాయిస్. ఎంతమంది పరిశుద్ధాత్ముడు ఈ సామర్థ్యము నీకు ఇవ్వగలడని నమ్ముతున్నారు? హోలీ స్పిరిట్ క్యాన్ గివ్ యూ దిస్ పవర్ అండ్ అథారిటీ. ఈ వాక్యం ఎవరైతే పొందుకున్నారో ఐ విల్ గివ్ దెమ్ ద స్పిరిట్ ఆఫ్ వెంజియన్స్. అంటే ఏంటి? ఈ మర్మము ఎవరైతే పొందుకున్నారో, ఈ వాగ్దానము ఎవరైతే పొందుకున్నారో, దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషే ఈ 7 దేశాలని నేను నీకు ఇస్తా, ఇవన్నీ నీకు ఇస్తున్నా. వాళ్ళు అజానుబాహులు. అక్కడ ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా? భూమి పడినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళది ఒకటి 3000 సంవత్సరాలు, ఒకటి 2000 సంవత్సరాలు, 15,000 సంవత్సరాల నుంచి ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు మోషేకి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. అందుకని నువ్వు ఎప్పుడైతే ఇది పొందుకున్నావో, మోషే ఏమన్నాడు? ఆమెన్ అన్నాడు. ఏమన్నాడు? ఏమేన్ అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆమెన్ అన్నందుకు నేను నీకు వరం ఇస్తున్నా, నీ జీవితకాలం అంతా నీ ముందు ఎవడు నిలబడలేడను. ఇఫ్ యూ టేక్ ఇట్, నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఈ తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? జాషువాకి చెప్తున్నాడు, జాషువా గుర్తుపెట్టుకో, మోషే ముందు ఏ మనుష్యుడు ఎవడు ఎలాగ నిలబడలేదో నీ ముందు కూడా ఎవడో నిలబడ్డా అంటున్నాడు. వాడికి ఎంత చరిత్ర ఉన్నాయి, ఎంతైనా ఉండని, నీ ముందు ఒకవేళ నీ ఎదురొచ్చాడా పడిపోవాల్సిందే. ఒకవేళ నేనేమన్నా చేద్దామని కల వచ్చిందా, అదే లాస్ట్ కళ. ఎందుకంటే నీ ముందు ఎవడో మరి సమస్త అధికారం కొట్టేయాలని ఆమె అన్న వాళ్ళ ముందు ఈ రోజు నుంచి స్పిరిట్ ఆఫ్ వెంజన్స్. Lord Jesus, I pray for your people now. Lord, visit them. Let your mercy prevail over them. నీ కృప, నీ కనికరము వారిని నింపి, ఇదిగో ప్రభువా, నీవు రాజులైన యాజక సమూహముగా వారిని చేస్తానని చెప్పావు కాబట్టి, ఇదిగో కనీసము మీరు వారి దరిద్రము నుండి, వారు బాధ నుండి, వారు వేదన నుండి, వారు భయాల నుండి వారిని విడిపించి వారికి పరిపూర్ణ విడుదల దయచేయండి. దావీదుకు చెప్పావు, నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించావని. నాజరేయుడైన యేసయ్యా, వారికి ఏ ఏ భయములైతే ఉన్నాయో ఆ భయములన్నిటినీ నుండి వారిని విడిపించి పరిపూర్ణ స్వస్థత అన్నీ దయచేసి, ఒక రాజు మనసు దయచేసి ఈరోజు వాక్యము నెరవేరేటట్టు రాజులైన యాజక సమూహముగా వారికి నీ కృప దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.